అల్లం పేస్ట్లో పచ్చిదనం పోయి నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది వాటర్లోకి నూనెలోకి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అది కూడా కరకరలాడిపోవాలి. తర్వాత అంతే కదండి. దాంట్లో ఒక గుప్పుడు అంటే కేజీకి 2 గుప్పులు పుదీనా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు, ఈ చికెన్ ముక్కలు చాలామందికి డౌట్ ఉంటుంది, ఎట్లా చేయాలి ఇది, ఇలా ఇరిపితే ఇలా రావాలండి. ఓకేనా, అలా ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి కరివేపాకు మన పుదీనా వేడైన తర్వాత మనం దీంట్లోకి 1/2 కప్పు ఉప్పు వేసుకుందాం. కొంచెం తగ్గించి వేసుకుందామండి, సరిపోతే చూద్దాం. కొంచెం పసుపు, ఎందుకంటే అంతకుముందు వేసాం కాబట్టి. కానీ కారం మాత్రం చిన్న మంట పెట్టుకోండి. కారం మాత్రం 1 కప్పు పట్టేస్తుంది. ఇలా పడిపోతుందండి జారిపోయి. ఓకేనా, చూడండి. ఆ చిన్న మంట మీదే కారం ఉప్పు అన్నీ వేగాలండి. వేగింది కదండి. ఇక దీనిలోకి మనం ఈ వేపుకున్న చికెన్ వేస్తాం. తర్వాత వెల్లుల్లిపాయలు మన ఇష్టమేనండి, ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. ఇదండి చికెన్ పచ్చడి. చికెన్ వేసి ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి. ఆ ఎల్లుల్లిపాయలో ఉన్న చెమ్మదనం తగ్గేంత వరకు ఉంచి తీసేయడమేనండి. చల్లారి పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మసాలాలు కొట్టుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోవడమేనండి. అయిపోయిందండి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయలు, దీనికైతే నేను 1 డజన్ నిమ్మకాయలండి పిండుతున్నాను, చిన్నవి, పెద్దవి కాదు. అది బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం కలిపేసుకోవడమే.